నారాయణాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటనాథుని గురించి స్మరించుకునే తిరుమల వైభవానికి మీకు స్వాగతం. నేటి తిరుమల వైభవ విశేషాలను తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపతో చిన్నారులకు అత్యాధునిక వైద్య సేవలు అందించే దిశగా మరో కీలక అడుగు పడుతోంది. తిరుపతిలో నిర్మాణంలో ఉన్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి నూతన భవన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల పురోగతిని ఆయన స్వయంగా పరిశీలించి పలు కీలక సూచనలు కూడా చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు తిరుమల తిరుపతి దేవస్థానాలు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ క్రమంలో తిరుపతిలో అత్యాధునిక సదుపాయాలతో నిర్మాణంలో ఉన్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి భవన పనులను టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. టీటీడీ ఈవో శ్రీ ఎం రవిచంద్ర ఆదేశాల మేరకు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి నిర్మాణ స్థలాన్ని సందర్శించిన జేఈఓ పనుల పురోగతిని సమగ్రంగా సమీక్షించారు. భవిష్యత్ తరాల ఆరోగ్య రక్షణకు ఈ ఆసుపత్రి ఒక వరప్రసాదంగా నిలవనుందని, చిన్నారులకు ప్రపంచస్థాయి వైద్య సేవలు అందించే లక్ష్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, నిర్మాణ పనుల వేగాన్ని మరింత పెంచేందుకు అవసరమైన నిపుణులు, కార్మికులు, నిర్మాణ సామాగ్రిని వెంటనే సమకూర్చాలని అధికారులకు జేఈఓ సూచించారు. అలాగే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫర్నిచర్, ఎలక్ట్రికల్, పెయింటింగ్, గార్డెనింగ్, క్లీనింగ్ వంటి అన్ని అనుబంధ పనులను సమాంతరంగా పూర్తి చేయాలని ఆదేశించారు. భవన నిర్మాణంలో నాణ్యతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని, ఎలాంటి రాజీకి తావు లేకుండా ప్రతి పనిని పర్యవేక్షించాలని ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టంగా చెప్పారు. పనుల పురోగతిపై ప్రతివారం సమీక్ష నిర్వహిస్తూ స్వయంగా నిర్మాణ స్థలాన్ని సందర్శించి అవసరమైన మార్గదర్శకాలు అందిస్తామని జేఈఓ అన్నారు. చిన్నారుల ఆరోగ్య భవిష్యత్తుకు భరోసానిచ్చే ఈ మహత్తర సేవా ప్రాజెక్టు త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుండటంతో భక్తులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి సేవలో మరో మానవతా కార్యక్రమంగా రూపుదిద్దుకుంటున్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి వేలాది మంది చిన్నారుల జీవితాల్లో ఆరోగ్య వెలుగులు నింపనుంది. సేవే ధర్మంగా ముందుకు సాగుతున్న టీటీడీ వైద్య రంగంలోనూ తన సేవా ముద్రను మరింత బలంగా చాటుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య సన్నిధికి దేశం నలుమూలల నుంచి ఆధ్యాత్మిక ప్రముఖులు విచ్చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలో వారణాసి కేంద్రంగా ఉన్న శ్రీ కాశీమఠ సంస్థాన ప్రధాన పీఠాధిపతి శ్రీమద్ సంయమేంద్ర తీర్థ స్వామీజీ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠాధిపతికి తిరుమల ఆలయ అధికారులు సాంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. గోవింద నామస్మరణల మధ్య భక్తిభావపూర్వక వాతావరణంలో వారణాసికి చెందిన శ్రీ కాశీమఠ సంస్థాన ప్రధాన పీఠాధిపతి పరమ పూజ్య శ్రీమద్ సంయమేంద్ర తీర్థ స్వామీజీ బుధవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించారు. శ్రీవారి ఆలయం మహాద్వారం వద్దకు చేరుకున్న స్వామీజీకి టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు సాంప్రదాయ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ స్వామీజీను ఆలయంలోకి ఆహ్వానించి ఆనంద నిలయంలోని మూల విరాట్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధికి తీసుకువెళ్లారు. అక్కడ స్వామీజీ శ్రీవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు సమర్పించారు. జగత్క్షేమం, సనాతన ధర్మ పరిరక్షణ, భక్తుల ఆయురారోగ్య అష్టైశ్వర్యాల కోసం శ్రీవారి సన్నిధిలో స్వామీజీ ప్రార్థనలు చేశారు.
కాశీక్షేత్ర ఆధ్యాత్మిక సాంప్రదాయానికి ప్రత్యేకగా నిలిచిన శ్రీ కాశీమఠ సంస్థాన పీఠాధిపతి తిరుమల శ్రీవారిని దర్శించుకోవటం విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పేష్కార్ శ్రీ రామకృష్ణతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక పీఠాధిపతులను తన దివ్య సన్నిధికి ఆకర్షిస్తున్న కలియుగ వైకుంఠం తిరుమల భక్తి ఆధ్యాత్మికతలకు కేంద్ర బిందువుగా మరింత వైభవాన్ని చాటుకుంటోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి మహిమను దేశమంతటా విస్తరింపజేయాలన్న మహత్తర సంకల్పంతో టీటీడీ మరో కీలక ముందడుగు వేసింది. ఉత్తర భారతదేశంలో సనాతన ధర్మ ప్రచారానికి, శ్రీవారి భక్తులకు ఆధ్యాత్మిక సేవలను మరింత చేరువ చేయటానికి బీహార్ రాజధాని పాట్నా సమీపంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి 15 ఎకరాల భూమిని బీహార్ ప్రభుత్వం కేటాయించింది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు బీహార్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీనివాసుని దివ్య కృపా కటాక్షాలు దేశం నలుమూలలా విస్తరించేలా టీటీడీ చేపడుతున్న ధార్మిక కార్యక్రమాలకు మరో కీలక అడుగుపడింది. బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా సమీపంలో పవిత్ర గంగానదీ తీరానికి సమీపంగా జాతీయ రహదారి పక్కన శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం బీహార్ ప్రభుత్వం 15 ఎకరాల విస్తీర్ణంలో భూమిని కేటాయించింది. ఉత్తర భారతదేశంలోని లక్షలాది మంది భక్తులు ఇది ఒక ఆధ్యాత్మిక వరంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు బీహార్ ముఖ్యమంత్రి శ్రీ సామ్రాట్ చౌదరిని కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. ముఖ్యమంత్రిని శాలువాతో సత్కరించి శ్రీవారి దివ్య జ్ఞాపికను అందజేశారు. ఈ సమావేశంలో బీహార్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శ్రీ అమృత్ ప్రత్యే కూడా పాల్గొన్నారు. ప్రతిపాదిత ఆలయ ప్రాంగణంలో ప్రధాన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు కళ్యాణ మండపం, పవిత్ర పుష్కరిణి, యాత్రికుల విశ్రాంతి కేంద్రాలు, పార్కింగ్ సదుపాయాలు, ఇతర మౌలిక వసతులను అత్యాధునికంగా అభివృద్ధి చేయనున్నారు. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని టీటీడీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ ఆలయం కేవలం ఒక దేవాలయం కాకుండా ఉత్తర భారతదేశంలో సనాతన ధర్మ ప్రచారానికి కేంద్ర బిందువుగా మారేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. దేశంలోని ప్రతి ప్రాంతంలో శ్రీవారి వైభవాన్ని చాటేందుకు అన్ని రాష్ట్ర రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం చేపట్టాలన్న సంకల్పంతో టీటీడీ ముందుకు సాగుతోంది. ఇప్పటికే అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో 10 ఎకరాల భూమిని కేటాయించగా ఇప్పుడు బీహార్లో కూడా ఆలయ నిర్మాణానికి భూమి లభించటం మరో చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. ఉత్తర భారత భక్తులు తిరుమల చేరుకోలేని సందర్భాల్లో తమ ప్రాంతంలోని శ్రీవారి దర్శనం పొందే అవకాశం కల్పించడంతో పాటు ఈ ఆలయం భవిష్యత్తులో ప్రముఖ ఆధ్యాత్మిక సాంస్కృతిక కేంద్రంగా రూపుదిద్దుకోనుంది. కలియుగంలో భక్తుల కోరికలను కరుణతో తీర్చే సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు. అమ్మవారి అనుగ్రహం కోసం దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు ప్రతిరోజు తిరుచానూరుకు తరలివస్తూ ఉంటారు. భక్తుల ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం ఆలయంలో నిత్య, వారాంత, నెలవారీ, వార్షిక, శాశ్వత ఆర్జిత సేవలను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. ఆ దివ్య సేవల విశేషాలను ఇప్పుడు చూద్దాం. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పంచరాత్ర ఆగమ సాంప్రదాయం ప్రకారం ప్రతిరోజు ఆర్జిత సేవలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సేవల్లో పాల్గొనే భక్తులు అమ్మవారి కృపా కటాక్షాలతో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, ఆధ్యాత్మిక ప్రశాంతత పొందుతారని విశ్వాసం. ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవతో ఆలయ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అనంతరం సహస్రనామార్చన, శ్రీ పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవం, మధ్యాహ్నం కుంకుమార్చన, సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ, రాత్రి ఏకాంత సేవలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. అలాగే వేదాశీర్వచన మండపంలో రోజంతా వేదాశీర్వచనం నిర్వహిస్తూ ఉండగా నిర్ణీత సమయంలో VIP బ్రేక్ దర్శనం కూడా కల్పిస్తున్నారు. వారాంతపు సేవల్లో ప్రతి సోమవారం
అష్టాదళ పాద పద్మారాధన, గురువారం తిరుప్పావడ సేవ, శుక్రవారం వస్త్రాలంకరణ, అభిషేకం, లక్ష్మీ పూజ, శనివారం పుష్పాంజలి సేవలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ప్రతి నెల మొదటి బుధవారం అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తుండగా ప్రతి ఏడాది వసంతోత్సవాలు, పవిత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాల సందర్భంగా లక్ష కుంకుమార్చన, పుష్పయాగం, వరలక్ష్మీ వ్రతం వంటి విశిష్ట సేవలు వైభవంగా జరుగుతాయి. శాశ్వత సేవల్లో భాగంగా నిత్య అర్చన, ఊంజల్ సేవలను భక్తులు కోరిన రోజున నిర్వహించి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. అలాగే అనుబంధ ఆలయాల్లో కూడా ప్రత్యేక అభిషేక సేవలు నిర్వహిస్తున్నారు. ఆర్జిత సేవల టికెట్లను టీటీడీ అధికారిక వెబ్సైట్ www.ttddevasthanams.ap.gov.in ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. సేవల్లో పాల్గొనే భక్తులు సాంప్రదాయ వస్త్రధారణతో నిర్ణీత సమయానికి ముందుగానే ఆలయానికి చేరుకొని టీటీడీ నిబంధనలు పాటించాలని ఆలయ అధికారులు సూచిస్తున్నారు. అమ్మవారి సేవల్లో పాల్గొని ఆ అమ్మ దివ్య అనుగ్రహాన్ని పొందాలని టీటీడీ భక్తులను కోరుతోంది. ఇవే నేటి శ్రీవారి తిరుమల వైభవ విశేషాలు. ఓం నమో నారాయణాయ.